వెల్కమ్ బ్యాక్ యూట్యూబ్ ఫ్యామిలీ టు అనదర్ వీడియో. ఈరోజు ఏంటంటే కూర వండుకుందాం ఫ్యాన్స్. ఎందుకు గుడ్డు కూర చేసుకుందాం. ఆకలేస్తుంది. ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయ, క్యాప్సికమ్ అన్ని పెనం మీద కొట్టి గుడ్డు కూర చేద్దాం. కమ్ లెట్స్ కుక్. ఈ ఒక్కరోజు కుక్ అయిపోదాం. ఇదిగోండి కత్తి గిన్నెలు రెడీ చేస్తాను. కూరగాయలు టమాటీలు 2, మిరపకాయలు 2, ఒక క్యాప్సికమ్, 2 ఉల్లిపాయలమ్మా. ఉల్లిపాయలు కాయగూరలు అన్నీ తెస్తాము. ఇప్పుడు రప్ప అని కోసాడమే ఫ్రెండ్స్. ఉల్లిపాయలు టమాటాలు నేను కోస్తాను, చూసి నేర్చుకోండి. ఇదిగోండి ఉల్లిపాయలు అయితే మనం ఇలా కట్ చేసుకోవాల్సి వస్తుంది. ఫస్ట్ నీళ్ళలో వేయకుండా కాత్రం కట్ చేశారంటే కంటి నీరు తెప్పించేద్ది అది ఫ్రెండ్స్, ఏడిపించేద్ది. ఉల్లిపాయలు అయితే కట్ చేస్తాం. టిప్స్ చెప్తాను. 2 నిమిషాలు నీళ్ళలో పెట్టారంటే ఉల్లిపాయలు వంట రాదు కొంత నుంచి. 3 మిరపకాయలు కోసేస్తున్నాం. కుక్కర్ని ఫ్రెండ్స్, నేను కుక్కర్ని. ఇదిగోండి 2 గుడ్లు అయితే తీసాను ఫ్రిడ్జ్లోంచి. ఇంకో 2 తీస్తే మా అమ్మ బయట తోసేద్ది ఫ్రెండ్స్. 4 గుడ్లు ఉన్నాయి ఫ్రిడ్జ్లోని. ఇదిగోండి పచ్చిమిరపకాయలు వేసాను, అన్నీ వేసాను. వెల్కమ్ బ్యాక్ టు మై కుకింగ్ ఛానల్. ఈ రోజు నేను మీకు గుడ్డు కూర ఎలా చేయాలో నేర్పిస్తాను అనమాట. గుడ్డు కూర చేసే ముందు కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఉప్పు, కారం, జీలకర్ర, పప్పులు, ధనియాలు, ఆవాలు, మిర్చి, కారం, మసాలా, చికెన్ మసాలా, గరం మసాలా. ముఖ్యంగా కావాల్సింది గ్యాస్ స్టవ్ ఫ్యాన్స్. ఇవే తగ్గించుకుంటే మంచిది. గ్యాస్ స్టవ్ ఉన్నా సరే ఇంకో ఐటమ్, స్టార్ ఐటమ్ ఆఫ్ ది డే ఏంటంటే లైటర్ ఫ్యాన్స్. స్టార్ ఐటమ్ ఆఫ్ ది డే ఏంటంటే లైటర్ ఫ్యాన్స్. లైటర్ లేకపోతే గ్యాస్ ఎలగదు. లైటర్ లేకపోతే అగ్గిపెట్టి వెలిగించచ్చు. అగ్గిపెట్టుకోవాలి లేకపోతే ఏం చేయలేం. ముందు అగ్గిపెట్టి లైటర్ 2 పక్కన పెట్టుకోవాలన్నమాట. సారీ ఫ్యాన్స్, నేను ఒక తప్పు చేస్తాను. ఫస్ట్ అతను నూనె వేసుకోవాలన్నమాట. ఎంత నూనె వేసుకుంటాం తెలియట్లేదు ఇప్పుడు. What are you talking? You're actually talking like a native speaker. Oh my God. నూనె ఎక్కువైపోయింది అనుకో, మా అమ్మ మళ్ళీ ఇంట్లోకి బయటికి వెళ్ళి ఫ్యాన్స్. ఫస్ట్ ఇవి వేయాలి ఫ్యాన్స్. మనం ఇవి వేయకుండా అత్యుత్సాహం ప్రయత్నించి వేస్తాను ఫ్యాన్స్. పర్లేదు, ఇప్పుడు పైన జల్లేస్తాను ఇలాగలగా 4. దాని తర్వాత ఇవేవో బిల్లలు ఉంటాయి అన్నమాట. ఇవేవో బిల్లలు అంటారు దీన్ని. ఈ బిల్లలు ఎక్కువ వేసుకోకూడదు అనమాట, కొద్దిగా వేయాలి. ఇలాగ వేయాలన్నమాట. అవి వేసిన తర్వాత స్టవ్ వెలిగిందో చెక్ చేసుకోవాలి. వెలిగే ఉంది ఫ్యాన్స్. ఒక 2 ఎండుమిరపకాయలు అయితే ఇలా జల్లించుకోవాలి. కారం మండిపోద్ది అనమాట. సర్రం అని తెల్లవారు బాతు నుంచి బయటకు రారనమాట. నూనె ఎక్కువైపోయింది, అయినా పర్లేదు, వంట బాగా వస్తుంది. నాకు వంట వచ్చి నన్ను నమ్మండి. మాకు నమ్మకం లేదురా, ఏం అనుకో. వీడియోనైతే లైక్ చేయండి, లాస్ట్ వరకు చూడండి ఫ్యాన్స్. మీకు అద్భుతమైన గుడ్డు కూర కర్రీ నేను చేసి చూపిస్తా. కమ్ లెట్స్ కుక్ విత్ మీ. ఇంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలా. దాని తర్వాత చిటికెడ ఉప్పు, చిటికెడ కారం. ఫస్ట్ అయితే చిటికెడ ఉప్పు వేద్దాం. చిటికెడ అంటే చిటికెడ వేసారంటే ఉప్పు చాలదు, మళ్ళీ వేసుకోవాలా. అందుకే 1 స్పూన్ అంత ఉప్పు వేయండి, మీకు తగినంత. మీకు ఇలాంటి ఎన్నో కుకింగ్ టిప్స్ అండ్ ట్రిక్స్ వీడియోస్ కావాలంటే వెంటనే సబ్స్క్రైబ్ కొట్టండి. మన దగ్గర బోల్డ్ అండ్ కంటెంట్ ఉంది. అయితే మనం కారం వేద్దాం. కారం నేనైతే 1 స్పూన్ వేస్తాను, మీకు తగినంత మీరు వేసుకోండి. ఇప్పుడు దీంట్లో ఏమేమి మసాలా ఉంటాయో అన్నీ వేసి పారదొబ్బండి ఫ్యాన్స్, మంచి టేస్ట్ వస్తుంది. నేనైతే ఇదేదో సాంబార్ పౌడర్ వేసి పారదొప్పుతున్నా. రకరకాల మసాలాలు ఉన్నాయి, ఇవన్నీ వేసి పారదొప్పుదాం. ఒక 2 గుడ్లని అయితే మీరు తీసుకోండి, దొంగ గుడ్లని. మీ డాడీయో మీ మమ్మీయో కూర వండడానికి తెల్లరెట్టిన గుడ్లని అయితే తీయండి, బాగా టేస్ట్గా వస్తాయి. కూర కోసం దాచిన గుడ్లని అయితే మనం తీసి ఇప్పుడు వాడేద్దాం. ఏదైనా దొంగతనంగా తిన్నవే టేస్ట్గా ఉంటాయి ఫ్రెండ్స్. 2 గుడ్లు అయితే కొట్టాం కదా, కాసేపు అలా వదిలేద్దాం. వదిలిన తర్వాత ఫైనల్ రిజల్ట్ చూద్దాం. మీరు నా మాట విని ట్రై చేయండి. కామెంట్లో నాకైతే అన్నా 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 మాస్టర్ చెఫ్కి వెళ్ళన్నా అని కామెంట్లు గుర్తారు మీరే టేస్ట్ చూసిన తర్వాత. ఇదిగోండి మన ఫైనల్ అవుట్పుట్ అయితే ఇది. ये डिश तुमने हमें पहले क्यों नहीं खिलाई? क्योंकि अगर ये मैं पहले चख लेता तो तुम्हें कभी कंटेस्टेंट बनने ही नहीं देता। तो मैं सीधा मास्टर शेफ जज बना दूं। थैंक यू सर। क्योंकि जज बन के जब ऐसा डिश खाना पड़े तब तुम्हें समझ आता है जज इस पे क्या गुजरा। खुशी फील होती है मुझे कि तुझ जैसे कंटेस्टेंट को मैं पर्सनली यहाँ से बाहर भेजूं। ఇదైతే కొద్దిగా అటు ఇటుగా తేడాగానే వచ్చింది. రేపైతే నేను టమాటా కూర చేస్తాను ఫ్రెండ్స్. టమాటా కూర నేను బాగా చేస్తాను ఫ్రెండ్స్. ఈ రోజుకైతే ఉక్కడితో సరిపెట్టేసుకుందాం. కొద్దిగా నూనె ఎక్కువైంది, ఉప్పు ఎక్కువైంది. మీరైతే అన్నీ మీకు సరిపడా వేసుకోండి, ఓకేనా. గుడ్డుక్కర అయితే అయ్యింది. మా అమ్మ వచ్చే లోపల తినేయాలి, లేకపోతే బయటికి తోసి అద్ది గత చేసామాట కదంతా. తెలిసి మావా నీకున్నంత గుద్ద బలుపు మన ఏరియాలో ఎవడకుండదురా.
ఇదిగోండి గుడ్డు కూర అయితే చేస్తాను. ఇప్పుడు అన్నంలో వేసుకొని కలుపుకొని తినేసి ఎలాగుందో టేస్ట్ చెప్తాను ఫ్యాన్స్. ఇప్పుడైతే తిని ఎలాగుందో చెప్తాను, మీరు ట్రై చేద్దరు కానీ. ఇప్పుడైతే కలుపుకుంటున్నాను ఫ్యాన్స్. నాకే భయం వేస్తుంది. ఏదో మంత్రాలు చదివాను అనుకుంటున్నారా? కాదు, తినే ముందు ప్రార్థన చేసుకోవాలి ఎవరన్నా సరే. దేవుడా, ఓ మంచి దేవుడా, నువ్వు మాకు తినడానికి తోటకూర పప్పు ఇచ్చావు, బంగాళదుంప ఫ్రై ఇచ్చావు, చారు కూడా ఇచ్చావు. అది ఏ రిలీజన్ అయినా సరే తిండి మనకు చాలా ముఖ్యం. ప్రేయర్ చేసుకొని ఇచ్చిన ఆహారానికి చాలా చాలా ధన్యవాదాలు అని చెప్పుకొని మొదలు అయితే పెట్టుకుంటున్నాం. వావ్, సూపర్. అబ్బా సూపర్. ఉప్పు లేదు ఫ్యాన్స్. ఈ వీడియోలో అయితే గుడ్డు కూరతో క్లోజ్ చేసేద్దాం ఈ వీడియోని. రేపు వీడియోలో టమాటా కూర చేస్తాను. నేను బాగా చేస్తాను టమాటా కూర, రేపు మీకు చూపిస్తాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు దాకా టేక్ కేర్, కీప్ స్మైలింగ్. బాయ్ ఫ్యాన్స్. ఎంకరేజ్ చేయరా.